విలేజెస్లో మాత్రమే కనిపించే కొన్ని థింగ్స్ ఇవాళ మీకు చూపించబోతున్నా. ఇదిగోండి, దీని పేరు ఇసుర్రాయి. బియ్యము కానీ నూకలు కానీ అందులో హోల్లో పోసి తిప్పుతూ ఉంటే దీంట్లోంచి రవ్వ బయటకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇదేమో చాట, బియ్యం జరుగుతుంది. మా బుచ్చమ్మ పేరు. నెక్స్ట్ ఇదేమో వెనకటి కాలంలో బియ్యాన్ని కొలిచేవాళ్ళు, బియ్యం కానీ ఏవైనా గ్రెయిన్స్. దీన్ని తవ్వ అంటారు అనమాట. ఇగో ఇట్లా బియ్యం కొలుస్తారు. నెక్స్ట్ మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఇది, మా ఊర్లో. ముందుది పెద్ద వరండా. ఒకప్పుడు ఆవులు అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఇంకా అవి లేవు కాబట్టి బండలు వేసేసారు. నెక్స్ట్ ఇదిగోండి గేట్, రోడ్డు పై నుంచి మళ్ళీ 2 స్టెప్స్ ఎక్కి ఇంట్లోకి రావాలి. ఇది లోపల చూసారా, ఇది వర్షం నీళ్ళు పడడానికి ప్లస్ వెంటిలేషన్కి. ఇది పైన మన ఫాల్ సీలింగ్ లాగా ఉంటుంది అనమాట, బట్ యూజబుల్. పైన అవసరం లేనివన్నీ పెట్టుకునేవాళ్ళు, బస్తాలు, ఎక్స్ట్రా గ్రెయిన్స్ అవన్నీ కూడా దాచిపెట్టేవాళ్ళు పైన, పురుగు మందులు అన్నీ. వర్షం పడ్డప్పుడు ఈ సీన్ చూడాలి, అసలు సూపర్గా ఉంటుంది. పైనుంచి వాటర్ మధ్యలోకి పడతాయి అన్నమాట, పెంకుల పైన పడిన నీళ్ళన్నీ. ఇదిగోండి పైన పిల్లర్స్ లాంటివి, వీటిని మొగరాలు అంటాం, హౌస్ మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ ఇవి కాలమ్స్ పైన. ఇదిగోండి ఇది షెల్ఫ్ని తనాబీ అంటారు. ఇదిగోండి అప్పట్లో గొల్లెలు. ఇదిగోండి పాతకాలం స్విచ్ బోర్డు చూసారు ఎలా ఉందో, తాళము. ఇది కిచెన్ అనమాట. కొంచెం కన్వీనియన్స్ కోసం మధ్యలో ప్లాట్ఫామ్ అవన్నీ యాడ్ చేశారు. ఇంకా పోయిన స్విచ్లు రీప్లేస్ చేశారు అనమాట. మ్యాక్సిమం ఓల్డ్గానే ఉంది, ఎక్కువ మోడిఫికేషన్స్ ఏం చేయలేదు. పైన ఏంటంటే, పైన రూఫ్ బంకమట్టి వేపాకు కలిపి వెదురు వాటి మీద అరేంజ్ చేశారనమాట.